ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్? విల్ డిస్కస్ ఆన్ ఇట్. బిఫోర్ గోయింగ్ టు ద సింటాక్స్ ఫర్ వైల్ లూప్ is here while is an keyword. While is an keyword. Here let's write an condition. So before going to while condition, let's initialize the value. Initialization here, condition here. Whenever the condition is true, enter into the body of while loop. ఎక్కడికి వస్తాము? బాడీ ఆఫ్ వైల్ లూప్ లోకి వస్తాము. ఈ లూప్ లోకి వచ్చిన తర్వాత ఈ లూప్ లో ఉన్న ట్రూ అయితేనేమో బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితేనేమో ఎక్కడికి వెళ్తుందండి? ఎగ్జిట్ కి వెళ్తుంది. ట్రూ అయితేనేమో బాడీలోకి వెళ్తుంది, ఫాల్స్ అయితేనేమో ఎగ్జిట్ లోకి వెళ్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ an. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ వైల్ లూప్? Syntax for while loop is this one is while loop syntax. Here initialization, condition. So whenever we have a condition, it will display in two results, Boolean results, either true or false. If in case the condition is true, it enter into the body, and after executing the body, it will move to the once again కండిషన్. సో మళ్ళీ వన్స్ అగైన్ కండిషన్ కి వెళ్ళాలంటే ఏమి ఉండాలండి? ఇంక్రిమెంట్ ఉండాలి. సార్ వేర్ వి యాడ్ ద ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్? ఇన్ ద బాడీ. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది ఇనిషియల్ వాల్యూ తోటి. కండిషన్ ట్రూ అయితే బాడీలోకి వస్తుంది. బాడీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ లోకి వెళ్తుంది. సెకండ్ టైం కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బాడీని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఇంక్రిమెంట్ కి వెళ్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిట్ కి వెళ్తుంది. దిస్ ఈజ్ ఎన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వైల్ లూప్. ద సేమ్ ఫ్లో చార్ట్ ఆల్సో. ట్రూ అయితే కండిషన్ కలిసి బాడీలోకి వస్తుంది. బాడీని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ కి వస్తుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కి వస్తుంది. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితేనేమో బాడీలోకి వెళ్తుంది, ఫాల్స్ అయితేనేమో ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? లెట్స్ గో విత్ an ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ వైల్ లూప్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ వైల్ లూప్. సో లెట్స్ ఓపెన్ అవర్ ప్రాజెక్ట్ and in the looping statements, in the looping package, let's add in one more class. What is an class? While loop. అదేంటంటే ఈరోజు మాట్లాడదాం. ఓకే చూడండి. సో while loop. So the program is to print 1 to 10 numbers by using which loop? While loop. By using while loop. So listen. So first of all, what is the syntax? Initialization. Int I is equals to, where we start the loop? From 1. Condition. So condition while is an keyword. Let's write the condition here. I am writing I is less than or equal to 10 because it will print in 1 to 10 numbers. And open the body. In the body, first of all, I am writing system.out.println I value. So after printing the body, let's go with an increment because so my values are increased 1 to 10. Now values అనేది 1 2 3 4 10 కి ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ 1 2 3 4 ఇలా మూవ్ అవ్వాలి, 1 to 10 కి వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద లూప్. దిస్ లూప్ విల్ ఇంక్రిమెంట్ విల్ రిపీట్ an 10 times, విల్ ఇటరేట్ an 10 times. లూప్స్ ని మనం నార్మల్ గా ఇటరేషనల్ స్టేట్మెంట్స్ అంటామండి. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇటరేషన్ అంటే సేమ్ స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయటాన్ని. వన్ ఇటరేషన్ అంటే 1 time ఎగ్జిక్యూట్ అవటం. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎలా ఇటరేట్ అవుతాయి సార్ అంటే యూ మస్ట్ యాడ్ an ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్.
యూ మస్ట్ యాడ్ అన్ ఇంక్రిమెంట్. మీరు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ యాడ్ చేస్తేనే మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 to 10 వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ రిమూవ్ ద ఇంక్రిమెంట్, మీరు ఒకవేళ ఈ స్టేట్మెంట్ ని ఇంక్రిమెంట్ చేయలేదనుకోండి, సో ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? చూడండి, ఇంక్రిమెంట్ చేయకపోతే ఏమవుతుంది? సేమ్ అదే స్టేట్మెంట్ కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్ అండి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఏం రాస్తున్నాం? ఏం రాస్తున్నాం? కండిషన్ చెక్ చేయమని చెప్తున్నాం. వాట్ ఈస్ కండిషన్ హియర్? 1 is less than or equals to 10. 10 అనేది ట్రూ కదా. ట్రూలోకి వచ్చిన తర్వాత ఏం చేయమంటున్నాం? బాడీని ఎగ్జిక్యూట్ చేయమంటాం. బాడీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాస్తున్నాం? ఇంక్రిమెంట్ చేయమంటారు. ఇంక్రిమెంట్ చేయండి. కానీ నువ్వు ఇక్కడ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ వాల్యూ ఏముంటుందండి? సేమ్ ఉంటుంది. సో ఇక్కడ లూప్ అనేది ఈ బాడీని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? కండిషన్కి వెళ్తుంది. సో కండిషన్ ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ చేయలేదు కదా, ఐ వాల్యూ మళ్ళీ ఏముంటది? 10 ఉంటుంది. 10 ట్రూ కదా, మళ్ళీ బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బాడీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్కి వస్తుంది. మళ్ళీ ఐ వాల్యూ ఏముంటది? 1 ఏముంటది, మళ్ళీ ట్రూ. ఇలా ఎన్ని టైమ్స్ ట్రూ అవుతుంది? ఇన్ఫినిటీ టైమ్స్ ట్రూ అవుతూనే ఉంటది. ఎందుకంటే మనం ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇంక్రిమెంట్ ఇవ్వలేదు అనుకోండి, సేమ్ వాల్యూ కంటిన్యూ అవుతుంది. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అంటే చూడండి, 1 ని ఐలో రీప్లేస్ చేసుకొని ఐలో సబ్స్టిట్యూట్ చేసుకొని 1 is less than or equals to 10 అంటది. ట్రూ అవుతుంది కాబట్టి బాడీలోకి వస్తుంది. బాడీ వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. కండిషన్ ఏంటి? ఐ లెస్ దాన్ 10. ఐలో ఎంత ఉంది? 1 ఉంది. ఓకేనా? మనం డిక్రిమెంట్ చేయట్లేదు కదా, సో చేయట్లేదు కాబట్టి సేమ్ 1 నే మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూ చేసి సేమ్ అవుట్పుట్ ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తూ ఉంటది. అర్థమైందా సార్? నాకు ఇలా కాదు, నాకు వాల్యూ కావాలి అంటే మీకు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే అండి. సో ఐఎమ్ ఇంక్రీజింగ్ ద వాల్యూ హియర్. సో ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ 1 ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బాడీలోకి వెళ్తుంది. బాడీలో ఏముందండి? ఐని ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది? 1 కి ప్లస్ చేస్తే ఏమవుతుందండి? 2 అవుతుంది. సో నౌ 2 is less than or equals to 10. ట్రూ కాబట్టి మళ్ళీ బాడీలో ఉన్న ఐలోకి వస్తుంది. ఇప్పుడు ఐలో ఎంత వాల్యూ ఉంది? 2 ఉంది. 2 నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత 3 అవుతుంది. 3 is less than or equals to 10. ట్రూ ప్రింట్ చేస్తుంది. ఇలా ఎక్కడి వరకు ప్రింట్ చేస్తుంది? 10 is less than or equals to 10. ట్రూ ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు 11కి వస్తుంది. 11 is less than or equals to 10. 11 is less than or equals to 10. ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ కదా. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు ఎగ్జిట్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు ఎగ్జిట్కి వెళ్ళిపోతుంది. దిస్ వన్ కాల్ ఇట్ యాజ్ వైల్ లూప్. ఓకే అండి. సో ద అవుట్పుట్ ఫర్ దిస్ వన్ ఈజ్ 1 to 10 నెంబర్స్. 1 to 10 నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రింట్ an 10 to 1 నెంబర్స్. సో చెప్పండి ఎవరైనా కండిషన్. ద ప్రోగ్రామ్ ఈజ్ రెస్పాండ్ అవ్వాలండి 10 to 1 నెంబర్స్. సో వాట్ ఈస్ యువర్ ఇనిషియల్ వాల్యూ? int I is equals to, because we are starts from this output of loop at 10. మనం ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటాం? లూప్ ని 10 దగ్గర స్టార్ట్ చేయాలనుకుంటాం. మనం రాయాలన్న కండిషన్ ఏంటండి? మన 1, బికాజ్ మనకు వచ్చే వాల్యూ ఎప్పుడు కూడా ఈ 10 వాల్యూ కన్నా ఏముండాలి? స్మాల్ ఉండాలి. ఎందుకంటే మనం వాల్యూస్ అనే వాటిని డిక్రీజ్ చేస్తున్నాం. 10, 9, 8, 7 రాస్తున్నాం. సో అందుకే నేను ఏం రాస్తానంటే I is greater than or equals to 1. ఓకేనా? ఈ కండిషన్ రైట్ ఆర్ రాంగ్ గా నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఎలా తెలుస్తుంది అంటే మనం మాన్యువల్ గా చెక్ చేసుకుంటే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ చెక్ ఇట్. వాట్ ఈస్ ఐ వాల్యూ? వీ హ్యావ్ 10. 10 is greater than or equals to 1. True or false అండి? ట్రూ. సో ట్రూ కాబట్టి ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది? 10 ని.
నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇంక్రిమెంట్ ఇవ్వాలా డిక్రిమెంట్ ఇవ్వాలా? డిక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిక్రిమెంట్ ఇచ్చినాం అనుకోండి i మైనస్. సో ఎప్పుడైతే మన దగ్గర యాక్చువల్ వాల్యూ ఎంత ఉంది 10, 10 ని డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది 9. సో వాట్ ఇస్ ద కండిషన్? 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ ఫాల్స్ అండి? ట్రూ. ట్రూ కాబట్టి ఎందులోకి వస్తుంది? బాడీలోకి వస్తుంది. బాడీలో ఏముందండి i. సో ఇప్పుడు అప్డేటెడ్ ఐ వాల్యూ, యాక్చువల్ ఐ వాల్యూ కాదండి, అప్డేటెడ్ ఐ వాల్యూ ఎంత 9. సో ఇట్ విల్ ప్రింట్ ద 9. 9 ని ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? డిక్రిమెంట్. సో దేని డిక్రిమెంట్ చేయాలండి? ఐని. ఐలో అప్డేటెడ్ వాల్యూ ఎంత ఉంది 9. 9 ని డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది 8. 8 ఎందుకు అవుతుంది? మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ ఎంత 1 కాబట్టి. ఓకేనా? మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ ఎంత 1, ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ 1. సో ఇలా ఎక్కడి వరకు వెళ్తుంది? సో ఆన్ 1 వరకు వెళ్తుంది. 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ ఫాల్స్ అండి? ట్రూ. ట్రూ కాబట్టి ఏం ప్రింట్ చేస్తుంది? బాడీని. ఇక్కడ 8 ప్రింట్ చేస్తుంది. సో ఆన్ 1 ను కూడా ప్రింట్ చేస్తుంది. 1 ని ప్రింట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ లూప్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది సార్ అంటే ఫాల్స్ అయినప్పుడే ఎగ్జిట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏమనుకుంటారంటే 1 ప్రింట్ అయింది కదా ఇంతటితోటి స్టాప్ అయిపోద్ది అనుకుంటారు. మనకి అవుట్పుట్ లో అక్కడే స్టాప్ అయిపోతుంది. కానీ రియాలిటీ ఏంటంటే 1 ప్రింట్ అయిన తర్వాత కూడా మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు 1 ప్రింట్ అయింది, 1 ఎక్కడ బాడీలో, ఇప్పుడు మళ్ళీ 1 ని డిక్రిమెంట్ చేస్తుంది. డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 0. 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ ఫాల్స్ అండి? ఫాల్స్. ఇప్పుడు లూప్ ఎగ్జిట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ట్రీటింగ్ ఇక్కడ లూప్ ఎగ్జిట్ అవుతుంది అనుకుంటారు. కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అవుతుంది. కానీ ఈ ఫాల్స్ కండిషన్ మనకు చూపించదు కదా. ఈ ఫాల్స్ కండిషన్ అనేది ఇంటర్నల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ప్రింట్ అయిన వాల్యూ మాత్రమే అవుట్పుట్ లో కనిపిస్తుంది. సో అకార్డింగ్ టు అవుట్పుట్ మనం ఏమనుకుంటాము 1 దగ్గరే స్టాప్ అవుతుంది అనుకుంటాం. 1 దగ్గర కండిషన్ అనేది ట్రూ కదా. ట్రూ అయినప్పుడు కండిషన్ లూప్ అనేది ఎగ్జిట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిట్ అవుతుందండి? ఫాల్స్ అయినప్పుడు. సో ఎప్పుడైతే మన కండిషన్ రాసినా ఆ కండిషన్ దగ్గర ఫాల్స్ అయ్యి ఎగ్జిట్ చేసి, ఎగ్జిట్ అయిన తర్వాత ఈ వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. ఎగ్జిట్ అయిన తర్వాత ఏం చేస్తుంది? ఈ వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. అన్ని వాల్యూస్ ని ఒకేసారి ప్రింట్ చేస్తుంది. మరి అదేంటి సార్, మనం ఎవ్రీ టైమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యాను స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ 10 ప్రింట్ అయ్యి మళ్ళీ తర్వాత 9 రాదు. అలా కాదు, లూపు ఈ అవుట్పుట్ వాల్యూస్ అన్నిటిని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. హోల్డ్ చేసుకుని ఎప్పుడైతే లూప్ అనేది ఫాల్స్ అయిందో అప్పుడు ఎగ్జిట్ అయిపోయి హోల్డ్ చేసిన వాల్యూస్ అన్నిటిని ఎట్ ఏ టైం ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? ఈవెన్ ఇది ప్రింట్ స్టేట్మెంట్ అయినా కూడా ఆ వాల్యూస్ అన్నిటిని హోల్డ్ చేసుకొని ఎప్పుడైతే మన లూప్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోయే లూప్ ఆ బాడీలో ఏదైతే స్టేట్మెంట్ లో హోల్డ్ చేసిన వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని ఒకేసారి ప్రింట్ చేసి అవి క్లోజ్ చేసేస్తుంది. ఇలా మనకి 10 to 1 నెంబర్స్ వస్తాయి. మీకు పర్టికులర్ నెంబర్స్ కావాలన్నా 2 గ్యాప్ కావాలి, 3 గ్యాప్ కావాలి, 4 గ్యాప్ కావాలి, ఏ నెంబర్స్ కావాలన్నా కూడా మీరు ఇలా లూప్ ని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. లూప్ ని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా man? Let's we discuss one more program here. What is the difference between while loop and for loop? What is the difference between while loop and for loop? Anyone know? Telsa everkana? Whenever we know how many times the loop will be executed. Okay, Andy? Whenever we know how many times the loop will be executed exactly, we will go with an for loop. Whenever we don't know how many times the loop will be executed, we will go with an while loop or do while loop. అర్థం కాలేదు సార్? చూడండి, ఈ లూప్ అనేది ఎన్నిసార్లు రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుందని నాకు ముందే తెలిస్తే నేను ఫర్ లూప్ కి వెళ్తాను. నాకు తెలియదు సార్ ఆ లూప్ స్టార్ట్ అయిన తర్వాతే ఎగ్జిక్యూట్ అవుతుందంటే వైల్ లూప్ కి వెళ్తాను. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే యాక్చువల్ ప్రోగ్రామ్ లో దీన్ని డిఫరెన్షియేట్ చేయలేము. మీకు నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రన్నింగ్ రేస్ కండక్ట్ చేస్తున్నాం అండి.
ఒక రన్నింగ్ రేస్ కండక్ట్ చేస్తున్నాం. 10 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. 10 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇది ఎండింగ్ పొజిషన్. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఈ 10 మెంబర్స్ ఏం చేయాలి? 1 by 1 ఈ సర్కిల్లో ఈ దీంట్లో రన్ చేయాలి. మై ఫస్ట్ కండిషన్, నా ఫస్ట్ కండిషన్ చెప్తున్నా చూడండి. ఇందులో ఉన్న ఈచ్ మెంబరు 5 times రన్ చేయాలి. ప్రతి పర్సన్ ఎన్నిసార్లు రన్ చేయాలండి? 5 times రన్ చేయాలి. 5 times రన్ చేయాలి. అంటే ఫస్ట్ పర్సన్ వస్తాడు, ఈ పర్సన్ ఎన్ని టైమ్స్ రన్ చేస్తాడు? 1 2 3 4 5 క్లోజ్. సో ఇప్పుడు చెప్పండి, ఇందులో టోటల్ 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఎన్ని టైమ్స్ రన్ చేస్తారండి వీళ్ళందరూ కలిపి? ఎన్ని టైమ్స్ రన్ చేస్తారు? 10 into ఎన్ని టైమ్స్? 50 టైమ్స్. ఒకవేళ మనం ఈ కండిషన్ కి లూప్ రాస్తే మన లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 50 టైమ్స్. అంటే ఎప్పుడైతే మనకి ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ దాని ముందే తెలుస్తుందో మనం ఫర్ లూప్ కి వెళ్ళొచ్చు. మరి తెలియకుండా అంటే ఎలా సార్ అంటే చూడండి, మై సెకండ్ కండిషన్ ఈజ్, నా సెకండ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న పర్సన్స్ 1 by 1 రావాలి. ఇందులో ఎన్నిసార్లు రన్ చేస్తారనేది దేని స్టామినా, మీ ఇష్టం. మీ ఇష్టం అని ఎన్నిసార్లు అయినా రన్ చేయొచ్చు. మీరు నాకు ఇన్నిసార్లు అయిపోయింది సార్ అంటే ఎన్నిసార్లు కౌంట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వచ్చిండు, ఈ పర్సన్ ఎన్నిసార్లు రన్ చేస్తాడు? టెల్ మీ ఎనీవన్, ఈ పర్సన్ ఎన్నిసార్లు రన్ చేస్తారండి? డూ యు నో? వి డోంట్ నో కదా. వాట్ అబౌట్ సెకండ్ పర్సన్? వాట్ అబౌట్ థర్డ్ పర్సన్? ఇప్పుడు చెప్పండి, ఈ 10 మెంబర్స్ కూడా ఎన్నిసార్లు రన్ చేస్తారు ఈ బిట్వీన్ ప్లేస్ లో? తెలుసా ఎవరికన్నా? వి డోంట్ నో, బికాజ్ దేర్ కెపాసిటీ, దేర్ స్టామినా. అంటే ఇక్కడ ఈ కండిషన్ కి లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందని మనకు తెలియదు కదా. సో వెన్ యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూట్, దట్ టైమ్ వీఆర్ గోయింగ్ విత్ an while or do while. while or do while. ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందని మనకు తెలిస్తేనేమో ఫర్ లూప్ కి వెళ్ళాలి, తెలియకపోతేనేమో వైల్ లూప్ ఆర్ డు వైల్ లూప్ కి వెళ్ళాలి. దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇది 10 times 50 times అని మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఫర్ లూప్ కి వెళ్ళాలి. ఫర్ I is equals to 1, I less than or equals to 50, I plus plus. ఓకేనా? మరి ఇక్కడ మనకి తెలియదు కదా, ఈ వాల్యూని ఎందులో స్టోర్ చేసుకోవాలి? మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడైతే అది రిపీట్ అయిందో ఆ వాల్యూ అనేది అప్డేట్ అవుతా ఉంటది ఎప్పుడు కూడా. ఓకేనా? వైల్ ఇనిషియల్ ఎప్పుడు సేమ్ ఉంటది. చూడండి ఏం రాయాలి? I is less than or equal to run times. ఈ రన్ టైమ్స్ అనేది మనకు తెలియదు ఎన్నిసార్లు ఉంటుందని. ఓకేనా? ఈ రన్ టైం వాల్యూలో ఆటోమేటిక్ అప్డేట్ అవుతా ఉంటది ఇందులోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం డు వైల్ లూప్ కి వెళ్ళాలి. ఇలా మనకి పర్టికులర్ వాల్యూ తెలిసినప్పుడు ఫర్ లూప్ కి వెళ్ళాలి, తెలియనప్పుడు వైల్ లూప్ కి వెళ్ళాలి. సార్ దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటే మనం ఎగ్జాంపుల్ ఎక్కడా కూడా దీన్ని డిఫరెన్షియేట్ చేయలేము, అందుకే మీకు నార్మల్ చెప్తా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్, వైల్ లూప్ సార్ అంటే దిస్ వన్. ఓకేనా? చూడండి, బై యూజింగ్ an ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్, print tables, table using loops. ఏ లూప్ అయినా యూజ్ చేసి టేబుల్స్ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ an టు ప్రింట్ 10th table. వచ్చే 10th table యూజింగ్ ఐదర్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వైల్ లూప్ కి వెళ్దాం. చూడండి, వైల్ ఇంట్ I is equals to, నాకు 10th టేబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. వైల్ చూడండి ఎక్కడ స్టాప్ అవ్వాలండి? I is less than or equals to 10. 1 10 10, 2 10 20, అలా ఎక్కడి వరకు రావాలి? 10 10 100 వరకు రావాలి. ఉన్నారా?
చూడండి I ప్లస్ ప్లస్ 1 తర్వాత నెక్స్ట్ ఏ రావాలి నాకు 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5. మరి ఎలా ప్రింట్ అవుతుంది ఇక్కడ బాడీలో ఏం రాయాలండి? ఏం రాయాలి చెప్పండి? చూడండి ఏ టేబుల్ మనం రాయాల్సింది 10 ఇంటూ I చూడండి 10 ఇంటూ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కి ప్రింట్ అవుతుంది. I వాల్యూ రిపీట్ అవుతుంది. ఈక్వల్ ప్రింట్ అయిన తర్వాత 10 ఇంటూ 1 ఐలో ఫస్ట్ ఏ వాల్యూ ఉంటుంది? ఫస్ట్ రన్ చేసి చూడండి 10 1 0 10 10 2 0 20 10 3 0 30 40 50 60 70 80. ఇక్కడ కొంచెం స్పేస్ రావాలి కదా సార్ అంటే ఎక్కడ ఇవ్వాలి స్పేస్? ఇక్కడ. ఓకేనా? చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 ఇంటూ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది మన స్ట్రింగ్ లో ఇచ్చినాం కాబట్టి. ఇక్కడ I వాల్యూస్ ఏమున్నాయి మనకి? యాజ్ యూజువల్ గా ఐని. ఒకవేళ మీరు గినక ఇక్కడ I వాల్యూ 1 అని ఇస్తే మీకు ఆల్వేస్ 1 రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 ఇంటూ 1 10 ఇంటూ 1 10 ఇంటూ 1 అని వస్తుంది. ఎలా సార్ అంటే 10 ఇంటూ 1 10 ఇంటూ, కానీ ఈ 1 వాల్యూ ఏమవ్వాలి? ఫస్ట్ 1 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. అందుకే ఈ ప్లేస్ లో మనం ఏ రాస్తున్నామండి? I వాల్యూని ప్రింట్ చేయాలి. ఈ I వాల్యూ అనేది ఏమవుతుంది? ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ అయిన తర్వాత 2 అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అయిన తర్వాత 3 అవుతుంది. చూడండి ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ లోకి వస్తుంది 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూ ఫాల్స్ అండి? ట్రూ. ట్రూ కాబట్టి ఎక్కడికి వస్తుంది? బాడీలోకి వస్తుంది. బాడీలోకి వచ్చిన తర్వాత సేమ్ స్ట్రింగ్ ని ప్రింట్ చేసి ఇక్కడ I వాల్యూ ఎంత ఉంది? 1. సేమ్ ఇలా ప్రింట్ అవుతుంది. చూడండి సేమ్ 10 ఇంటూ 1 అవసరం లేదా? ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ I వాల్యూ ఎంత ఉంది? 1. తర్వాత మళ్ళీ సేమ్ ఈక్వల్ ఉంది కదా మనకి స్ట్రింగ్ లో, సేమ్ ఈక్వల్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 ఇంటూ I వాల్యూ ఎంత? 1 అంటే 10 1 0 10. ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ కి వస్తుంది. ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది? 2. మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ బాడీలోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? సేమ్ అవుతుంది. మళ్ళీ 10 ఇంటూ సేమ్ అవుతుంది. ఇప్పుడు I ప్లేస్ లో ఎంత వస్తుంది? 2 వస్తుంది. నెక్స్ట్ 10 ఇంటూ 2 0 20. ఇలా 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి 11th టైం అనేది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకేనా సార్? ఇఫ్ ఇన్ కేసు ఐఎమ్ రైటింగ్ దిస్ కండిషన్ ఇన్ ఫర్ లూప్, నేను ఈ కండిషన్ ఫర్ లూప్ లో రాయొచ్చు అంటే ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబులేనా? చూడండి బై యూజింగ్ ఫర్ లూప్ చెప్పండి. ఫర్ లూప్ లో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. I am writing the body here. Body here. Okay. So when you run this one, we get the same out. For example, sir, I want an 10th table 1 to 20. నాకు ఎక్కడి వరకు రావాలి? 20 వరకు రావాలి. మరి ఎక్కడ ఇంక్రీజ్ చేయాలండి? It will print an 1 to 20. Sir, నాకు 5 to 20, 5 to 10 కావాలి. Let's write 5 here. Let's write 10 here. 5 to 10. ఓకేనా? సో నీకు ఏ టేబుల్ కావాలంటే దాన్ని ఏం చేయాలి? ఇక్కడ వాల్యూని మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు చెప్పండి, నాకు 5th టేబుల్ కావాలి. సో ఎక్కడ మార్చాలి 5th? ఇక్కడ.
నాకు ఇప్పుడు ఫిఫ్త్ టేబుల్ కావాలి. ఫిఫ్త్ ని ఎక్కడ మార్చాలండి ఇందులో? I is greater than I is less than or equal to 5 రాయాలా? నాకు ఏ టేబుల్ కావాలి? ఫిఫ్త్ టేబుల్ కావాలి, అవునా? సో I is less than or equal to 5 అంటే ఫిఫ్త్ టేబుల్ వస్తుందా? రాగా? చూడండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ ద డెవలపర్, థింక్ లాజికల్లీ. ఆవేశంగా ఆలోచించద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్ఫ్యూజ్. యూ మస్ట్ థింక్ అబౌట్ ఇట్, బికాజ్ కండిషన్స్ అనేవి లాజికల్ గా ఉంటాయి. ఓకేనా? 10th టేబుల్ కి 10 ఉంటే ఫిఫ్త్ టేబుల్ కి 5th ఉంటుంది, థర్డ్ టేబుల్ కి 3rd ఉంటుంది అని ఆ వేలో ఆలోచించద్దు ఎప్పుడూ కూడా. ఓకేనా? సో యూ మస్ట్, అంత ఈజీగా ఉంది అంటే అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు మీరు ఫీల్ కావాలి. ఓకే అండి, ఇక్కడ అందుకే మీకు చూపించా. నాకు 5th to 10 కావాలంటే ఇక్కడ ఎంత రాయాలి? 5th రాయాలి. ఇక్కడ ఎంత రాయాలి? 10 రాయాలి. ఇది దేన్ని డిక్రీజ్ చేస్తుందండి? లెంత్ ఆఫ్ ద టేబుల్ ని. బట్ టేబుల్ యొక్క వాల్యూమ్ చేస్తుందా? చేయట్లేదు కదా. సో నాకు మళ్ళీ టేబుల్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత కావాలి? 1 to 10 కావాలి. అసలు ఈ లూప్ మార్చాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నేను ఏ టేబుల్ కావాలంటున్నా? 5th టేబుల్ కదా. సో లెట్స్ చేంజ్ హియర్. ఇక్కడ ఏం చేంజ్ చేయాలి? 5th చేంజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి సార్, ఐ వాంట్ యాన్ 17 టేబుల్. నాకు రాన్ టేబుల్ 17 ఉంది సార్ అంటే, ప్లస్ రైట్ యాన్ 17. క్లియరా? సో ఇలా మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? ఎనీ డౌట్? The next loop is an do while loop. So for loop, while loop, the next one is do while loop. What is an do while loop? Normally we are call it as for loop and while loop is entry control loop. For loop ni while loop ni entry control loop antaru. Do while loop ni matram exit control loop antaru. ఏమంటారు? ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. వైల్ లూప్ ని ఏమంటారు సార్ అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు. ఈవెన్ ఫర్ లూప్ ని కూడా ఎంట్రీ కంట్రోల్ లూప్ అనే అంటారు. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ? వి విల్ డిస్కస్ ఆన్ ఇట్. బిఫోర్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ do while loop and what is the flow chart for do while loop? చూడండి, ఫర్ సింటాక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ initialization, initialize it, then do, not an while, do. In the do while write an body. Body రాయండి. బాడీ రాసిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసిన తర్వాత బాడీ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయాలి. వైల్ కండిషన్, వైల్ కండిషన్. దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ డు వైల్ లూప్. సో డు వైల్ లూప్ లో ఫస్ట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది, బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, డు వైల్ లూప్ లో ఫస్ట్ టైం బాడీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కండిషన్ చెక్ చేయదు. అర్థమైందా? కండిషన్ ఇక్కడ ఉంది, బాడీ ఇక్కడ ఉంది. లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ టైం బాడీని చెక్ చేస్తుంది, బాడీని ప్రింట్ చేస్తుంది. ఈ బాడీని ప్రింట్ చేసేటప్పుడు దేర్ ఈస్ నో చెకింగ్. కండిషన్ ఫాల్స్ అవుతుందా ట్రూ అవుతుందని చెక్ చేయదు. డైరెక్ట్ బాడీని ప్రింట్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ చేసి ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిన వాల్యూని చెక్ చేస్తుంది. ఈ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ కనుక ట్రూ అయితే అప్పుడు మళ్ళీ బాడీలోకి వచ్చి సెకండ్ టైం బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ కనుక ఫాల్స్ అయితే బాడీలోకి రాకుండా ఎక్కడికి వెళ్తుందండి? ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఎన్ డూ వైల్ లూప్. The syntax for the do while loop is entry, first body of the loop. Entry ఇచ్చిన తర్వాత బాడీని ఎగ్జిక్యూట్ చేస్తే, బాడీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్కి వస్తుంది.
ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బాడీలోకి వెళ్ళి బాడీని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? సో ఎలా సార్, హౌ యూ రైట్ ఇయర్ దిస్ లూప్ అంటే ఎలుపు డూ ఎలుపు టు ప్రింట్ ప్రింట్ 1 to 10 నెంబర్స్. సార్ ఎందుకు ఎప్పుడు 1 to 10 నెంబర్స్ చెప్తున్నారు సార్ అంటే, ఒకటే ప్రోగ్రామ్ ని మల్టిపుల్ లూప్స్ లో చెప్పినప్పుడు డిఫరెన్స్ అర్థం చేసుకుంటారు. ఓకేనా? దానికో చెప్తే మళ్ళీ మీకు కొత్తగా ఉంటాయి. అందుకే ఈ ప్రోగ్రామ్ ని 3 లూప్స్ లో ఎలా రాస్తాం అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? అన్ని మళ్ళీ ఫైనల్ గా అన్నిటికీ డిఫరెన్స్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజేషన్ int I is equals to 1 because our numbers to print starts from 1. Then do. ఓకే అండి, do while లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తానని చెప్తున్నా, బాడీలో ఏం ప్రింట్ చేసిన ఐని ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ I++. నెక్స్ట్ ఏం చేసినామండి, I++ చేసిన. I++ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, I is greater than or less than or equals to 10. I is less than or equals to 10. ఓకేనా? ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ తీసుకుంటుంది, బాడీలోకి ఎంటర్ అవుతుంది, అవుట్పుట్ ని ప్రింట్ చేస్తుంది. ఐలో ఎంత వాల్యూ ఉంది, 1 ఇనిషియల్ వాల్యూ, 1 ని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీలో ఉన్న 1 ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ చేస్తే ఐ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో నౌ లెట్స్ చెక్ ద కండిషన్. 2 is less than or equals to 10. 2 is less than or equal to 10 అనేది ట్రూ ఫాల్స్ అండి? ట్రూ కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, బాడీలోకి వెళ్తుంది. బాడీలో ఎంత ఉంది, ఇప్పుడు ఐలో 2 ఉంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్, ఇప్పుడు ఎంత అవుద్ది, 3. ఆల్రెడీ 2 అయింది కదా, 3. నెక్స్ట్ 3 is less than 10. ట్రూ కదా, బాడీలోకి వెళ్తుంది. ఇలా 11 అయినప్పుడు ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇటు నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. When you run this program, it will print an 1 to 10 number. Now you are saying the difference between while loop and for loop, while is entry control, do while is exit control. While ఏమో ఎంట్రీ కంట్రోల్ అన్నారు, do while ఏమో ఎగ్జిట్ కంట్రోల్ అన్నారు కదా. వేర్ ఇస్ ద డిఫరెన్స్ అండి? ఎంట్రీ కంట్రోల్ కి ఎగ్జిట్ కంట్రోల్ కి డిఫరెన్స్ ఎక్కడుంది, కనిపించట్లేదు కదా. ఎంట్రీ కంట్రోల్ అండ్ కంట్రోల్ లూప్స్. సో ఆ డిఫరెన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ ఎన్ వైల్ లూప్. వైల్ లూప్ కి వెళ్ళారనుకోండి, ఐఎమ్ రైటింగ్ వన్ కండిషన్, లిజన్. ఇంట్ I is equals to 1. ఏ లూప్, వైల్ లూప్ కదా. వైల్ I is less than 1. System.out.println, print the I, then increment the I value. So now tell me, what is the output we are expected for this one? Output ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి నాకు ఇక్కడ. అవుట్పుట్ ఏమొస్తుంది, 1 ప్రింట్ అవుతుందా కాదా? చెక్ చేసుకోండి కండిషన్. 1 is less than 1. ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్ అయినప్పుడు బాడీలోకి ఎంటర్ అవుతుందా అవుతా? ఎక్కడికి వస్తుంది, డైరెక్ట్ గా ఎగ్జిట్ లోకి వస్తుంది కదా. ఎక్కడికి వస్తుంది, డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, నల్ వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది అవుట్పుట్, నల్ వాల్యూ. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, నల్ వాల్యూ వస్తుంది.
అంటే ఎప్పుడైతే మనకి ఇనీషియల్ గా కండిషన్ అనేది ఫాల్స్ అయితే నల్ వాల్యూ. అంటే ఇది కండిషన్ ఎక్కడ చెక్ చేస్తుంది? స్టార్టింగ్ లోనే చెక్ చేస్తుంది. ఎక్కడ చెక్ చేస్తుంది? స్టార్టింగ్. ఒకవేళ స్టార్టింగ్ లో మీ దగ్గర కండిషన్ అనేది ఫాల్స్ అయితే బాడీలోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా నల్ వాల్యూని ప్రింట్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది. ఇదే లూప్ని మీరు డువైల్లో రాస్తే, ఇదే లూప్ని డువైల్లో రాస్తే మరి డువైల్ ఏం చేస్తుంది సార్ అంటే చూడండి, ఇంటూ I is equals to 1. డువైల్ లూప్ లో ఏం చెప్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ ప్రింట్ ద బాడీ. బాడీని ప్రింట్ చేయమన్నాం కదా, బాడీలో ఏముంది? I. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ I ప్లస్ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ వైల్. చూడండి కండిషన్ ఏంటి? I is సేమ్ కండిషన్ రాయండి. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కండిషన్. ఈ కండిషన్ కి నో డిఫరెన్స్. ఈ ఇనిషియల్ వాల్యూకి నో డిఫరెన్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేయండి, ఏం ప్రింట్ చేస్తుంది? అదే మీరు వైల్ లూప్ ని ప్రింట్ చేస్తేనేమో నల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. అదే డూ వైల్ ని ప్రింట్ చేస్తే 1 ప్రింట్ చేస్తుంది. అంటే ఇది స్టార్టింగ్ లో చెక్ చేస్తుంది, ఇది ఎండింగ్ లో. అంటే 1 టైం ప్రింట్ అయిన తర్వాత చెక్ చేస్తుంది. ఫస్ట్ I is equals to 1 ఉంటుంది. ఫస్ట్ బాడీని ప్రింట్ చేస్తుంది. బాడీలో ఎంత ఉంది? 1. సో ఇమీడియట్ గా 1 ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఈ 1 ని ఇంక్రిమెంట్ చేస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు 2 ని కండిషన్ చెక్ చేస్తుంది. 2 ఈజ్ లెస్ దాన్ 1. ట్రూ ఫాల్స్? ఫాల్స్ కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. అదే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ కండిషన్ చెక్ చేస్తుంది, ఫాల్స్ అయితే డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోతుంది. అందుకే దీన్నేమో ఎంట్రీ కంట్రోల్ అంటారు, దీన్నేమో ఎగ్జిట్ కంట్రోల్ అంటారు. ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే వైల్ లూప్ లో స్టార్టింగ్ లో కండిషన్ ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే డువైల్ లూప్ లో అసలు కండిషన్ తో ఎలాంటి రిలేషన్ లేకుండా బాడీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ తో ఎలాంటి రిలేషన్ లేకుండా బాడీ అనేది 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఓకేనా సార్? ఏదైనా ఒక జనరల్ గా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ వైల్ కి డువైల్ కంటే. చూడండి, నార్మల్ గా మనం ఏదైనా చిన్న టిఫిన్ సెంటర్స్ కి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అనుకో, వెళ్తారు కదా. టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని టిఫిన్ సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టోకెన్ తీసుకుంటారు. టోకెన్ ఇచ్చిన తర్వాత టిఫిన్ పెడతారు కదండి, అవునా? ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి, ఈ టోకెన్ ఇస్తే మనకి టిఫిన్ వస్తుంది. ఇది కొంతమంది ఏం చేస్తారు ఫస్ట్ టిఫిన్ తినాలి, తిన్న తర్వాత పేమెంట్ చేయాలి, అవునా? ఇది ఉంటది. ఇప్పుడు మీ దగ్గర ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అసలు వీడి దగ్గర మనీ లేవు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మరి మనీ లేకపోతే ఇవి టోకెన్ తీసుకోవడం పాసిబుల్ అవుతుందా? అంటే ఇవి టిఫిన్ చేస్తాడా? ఇక్కడ చేయడు. ఎందుకు? ఫస్ట్ నీ దగ్గర మనీ ఉంటే నువ్వు టోకెన్ తీసుకుంటేనే టిఫిన్కి వెళ్తావు. మరి అదే ఇక్కడ వెళ్తే వీడు ఫస్ట్ మనీ అడుగుతారా? వీడిని ఫస్ట్ ఏం చేస్తాడు? వీడు టిఫిన్ తింటాడు. టిఫిన్ తిన్న తర్వాత మనీ లేవు అంటే ఫస్ట్ అయితే యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ అసలు ఏం జరగదు. సరే మనీ ఉన్నాయా లేవు అనేది సెకండరీ. ఫస్ట్ టైం పోయినప్పుడు టిఫిన్ తింటాడు, ఓకేనా? ఇదే పర్సన్ మళ్ళీ సెకండ్ రోజు పోయింది అనుకోండి, మళ్ళీ రెండో రోజు మీరు టిఫిన్ పెడతారా మీకు? ఎందుకంటే మీరు నిన్న ఆల్రెడీ డబ్బులు ఇవ్వలేదు కదా. రెండో రోజు ఏమంటాడు? ఫస్ట్ డబ్బులు ఇస్తేనే అంటాడు. అంటే ఫస్ట్ టైము వెన్ యు ఆర్ న్యూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఎందుకంటే నువ్వు ఎవరో తెలియదు కాబట్టి నీ దగ్గర మనీ ఉన్నాయని అనుకుంటాడు వాడు, అందుకని టిఫిన్ పెడతాడు. లేవన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? తిన్న తర్వాత. అంటే ఒకసారి కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈ బాడీ ఎగ్జిక్యూట్ కావడానికి దెర్ ఇస్ నో కండిషన్ హియర్. మిమ్మల్ని ఏం అడగడు, బాబు నాకు ప్లేట్ పూరి పెట్టంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడగడు. ఫస్ట్ పూరి అనగా పూరి తీసుకొచ్చి పెడతాడు. అదే ఇక్కడైతే ఫస్ట్ పూరి అడిగితే సార్ గో టు ద టోకెన్ అంట. మీ దగ్గర మనీ ఉన్నాయా? మనీ ఉంటే టోకెన్ తీసుకోండి, ఆ టోకెన్ ఇస్తేనే నేను టిఫిన్ పెడతాను. ఇది వైల్ లూప్ అయితే ఇది డు వైల్ లూప్. ఈవెన్ ఫర్ లూప్ ఈజ్ ఆల్సో ఎంట్రీ కంట్రోల్ లూప్, ఓకేనా? డిఫరెన్స్ బిట్వీన్ వైల్ డు వైల్. ఇది ఫర్ కి వైల్ కి డు వైల్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే
చూడండి ఫర్ లూప్ అనేది how many times the loop will be executed when we know before. ఎప్పుడైతే మనకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ముందే తెలిస్తే మనం ఫర్ లూప్కి వెళ్తాం. నాకు తెలియదు సార్ ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, వైల్ లూప్కి వెళ్ళాలి. సో ఆ వైల్ లూప్ లో ఏం చేయాలి, మనం ఆ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనే విషయాన్ని ఎందులో రాయాలి, మనం వేరియబుల్లో రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా వైల్ లూప్ లో డైనమిక్ వాల్యూస్ ఉంటాయండి, ఇంతకుముందు చెప్తా ఉంటాయి కదా. ఇప్పుడు a = 10 b = 20 ఉంది. అవుట్పుట్ ఎంత వస్తుందండి, ఎంత వస్తుంది, 30. అదే ఇప్పుడు a, b వాల్యూస్ డైనమిక్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నేను a వాల్యూ b వాల్యూ ఎంత ఎంటర్ చేస్తా, తెలుసుదా మీకు? ఇక్కడ ఎంత వస్తుంది అవుట్పుట్ 30. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి అవుట్పుట్, ఇవి రెండు డైనమిక్ కదా. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఎంత వస్తుంది ఇక్కడ. మరి మీకు ఎలా తెలుసు, బికాస్ వీ నో ద వాల్యూస్. వెన్ యూ నో గో విత్ ఎన్ ఫర్ లూప్, వెన్ యూ డోంట్ నో గో విత్ ఎన్ వైల్ లూప్. సో ఇప్పుడు ఇది ఎలా తెలుస్తుంది, ఎప్పుడైతే నేను వాల్యూస్ ఎంటర్ చేసానో అప్పుడు మాత్రమే మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను ఏ వాల్యూస్ ఇవ్వలేదు మీకు తెలియదు, ఓకేనా సార్. మీరు సేమ్ 10, 20 ఇస్తారు సార్ అంటే నేను వేరే వాల్యూస్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఏ వాల్యూ 2 ఇచ్చా, బి వాల్యూ 3 ఇచ్చా, ఇప్పుడు ఎంత వస్తుందండి 5. అంటే ఎప్పుడైతే మీరు వాల్యూ అనేది డైనమికల్ గా ఎంటర్ చేస్తారో అప్పటికప్పుడు లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలని డిసైడ్ అవుతుంది, ఓకేనా. ఇందాక చెప్పిన లూప్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పర్సన్ 5 టైమ్స్ తిరగంటే 5 టైమ్స్. ఒకవేళ మీ స్టామినా బాబు అంటే ఫస్ట్ టైం 20 టైమ్స్ తిరిగింది అనుకో, ఇప్పుడు చెప్పండి సెకండ్ టైం పర్సన్ ఎన్నిసార్లు తిరుగుతాడు తెలియదు కదా మనకి. వాడి స్టామినా వేరు, వీడి స్టామినా. ఒకవేళ సెకండ్ పర్సన్ వీడి కన్నా ఎక్కువ తిరగవచ్చు, లేదంటే తక్కువ కూడా తిరగవచ్చు. ఎక్కువ తిరగచ్చు లేదా తక్కువ తిరగచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ కండిషన్ లో ప్రతి ఒక్కడు 50 టైమ్స్ తిరగాలని ఇచ్చినాం అనుకోండి, మరి 50 టైమ్స్ తిరిగే స్టామినా ఉంటుందా, ఉండదు కదా. అందుకే మనం 5 టైమ్స్ అన్నాం. 5 టైమ్స్ అనేది కామన్ స్టామినా. ఇక్కడ మనం ఏం ఐడెంటిఫై చేస్తాం, 5 టైమ్స్ ఎంత ఫాస్ట్ గా రన్ చేశారని ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఏం రన్ చేస్తాం, ఎన్నిసార్లు రన్ చేశారనేది ఐడెంటిఫై చేస్తాం. క్లియర్? So these are the 3 different types of loops. What are the loops? For loop, while loop, do while loop. Okay అండి. For loop syntax ఏంటి, లూప్ లోనే ఇనిషియల్ వాల్యూ రాస్తాం, కండిషన్ రాస్తాం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాస్తాం. అన్ని సింగిల్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ లో రాస్తాం. అడ్వాంటేజ్ ఆఫ్ ఫర్ లూప్ అండి. ఫర్ లూప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ స్టేట్మెంట్ లోనే ఇనిషియల్ వాల్యూ రాస్తాము, కండిషన్ రాస్తాం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాస్తాం, ఓకేనా. బాడీలో ఓన్లీ బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ మాత్రమే రాస్తాం. వైల్ లూప్ లో వచ్చేసి ఇనిషియలైజేషన్ సపరేట్ గా రాయాలి, కండిషన్ సపరేట్ గా రాయాలి, బాడీలో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసుకుంటాం. డివైల్ లూప్ లో వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ రాస్తాము, తర్వాత బాడీ, ఇంక్రిమెంట్, తర్వాత లాస్ట్ లో కండిషన్ చెక్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, డివైల్ లూప్ లో రాసే వైల్ కండిషన్ కి సెమీకోలన్ ఉండదు. రిమైనింగ్ ఏ లూప్ కూడా ఎక్కడా కూడా మీకు సెమీకోలన్ అనేది ఉండదు. ఇక్కడ వైల్ లూప్ ఉండదు, ఇక్కడ వైల్ లూప్ కూడా సెమీకోలన్ ఉండదు, ఓకేనా. డివైల్ లూప్ లో మాత్రం లాస్ట్ లో వైల్ లూప్ కి సెమీకోలన్ ఉంటది. మీరు ఒకవేళ సెమీకోలన్ తీసేస్తే ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది. క్లియర్? సో ద లాస్ట్ వన్, ద నెక్స్ట్ లూప్ ఈజ్ నెస్టెడ్ లూప్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? నెస్టెడ్ లూప్. వాట్ ఈజ్ an nested loop? When we write one loop inside another loop, call it as nested loop. మన కండిషన్స్ లో నెస్టెడ్ కండిషన్స్ అని చెప్పుకున్నాం. నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అని చెప్పారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్? నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తే, అంటే చూడండి ఇది అవుటర్ కండిషన్ అనుకున్నాము, దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇన్నర్ కండిషన్ చెక్ చేస్తాం. అవసరం అయితే లెట్స్ రైట్ ఇన్ వన్ మోర్ కండిషన్. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇది ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది, ఇది కూడా ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ బాడీ రాసినాం, ఇవన్నీ ట్రూ అయితేనే బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందులో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా బాడీ అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేయదు.
దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఎలాగైతే ఉందో నెస్టెడ్ లూప్ అంటారు. నెస్టెడ్ లూప్ అంటే ఏంటి? ఒక ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ రాస్తే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ఒక వైల్ లూప్ లో ఇంకొక వైల్ లూప్ రాస్తే దాన్ని నెస్టెడ్ వైల్ లూప్ అంటారు. నెస్టెడ్ ఫర్, నెస్టెడ్ వైల్, నెస్టెడ్ వైల్. సమ్ టైమ్స్ వెన్ యు కంబైన్ విత్ ఫర్ లూప్ విత్ వైల్ లూప్ ఆల్సో. ఒకటేమో ఫర్ లూప్ రాయొచ్చు, ఇంకోటేమో వైల్ లూప్ రాయొచ్చు. దీన్ని కూడా ఏమంటారు? నెస్టెడ్ లూప్స్ అంటారు. ఓకే అండి, దీన్ని కూడా ఏమంటారు? నెస్టెడ్ లూప్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ నెస్టెడ్ లూప్స్ ఈజ్ ఫర్ లూప్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నెస్టెడ్ లూప్ లో ఫర్ లూప్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ రాసే లూప్ ని ఏమంటారంటే అవుటర్ లూప్ అంటారు. సెకండ్ రాసే లూప్ ని ఏమంటారంటే ఇన్నర్ లూప్ అంటారు. ఓకేనా? ఫస్ట్ అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుటర్ లూప్ కనుక ట్రూ అయితే బాడీ ఎందులోకి వస్తుంది? ఇన్నర్ లోకి వస్తుంది. ఇన్నర్ లూప్ ట్రూ అయితే ఇన్నర్ లూప్ లో ఉన్న బాడీలోకి వస్తుంది. ఇక్కడ వస్తే ఇక్కడ బాడీలోకి వస్తుంది. సో ఈ లూప్ ఎన్నిసార్లు ట్రూ అయితే అన్ని సార్లు బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఈ లూప్ అనేది ఇన్నర్ లూప్ 5 టైమ్స్ ట్రూ అయింది అనుకోండి, 5 టైమ్స్ బాడీని ఎగ్జిక్యూట్ చేసి ఎప్పుడైతే ఈ ఇన్నర్ లూప్ అనేది ఫాల్స్ అయిందో అప్పుడు ఎక్కడికి వస్తుంది? మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది. ఒకవేళ సెకండ్ టైం అవుటర్ లూప్ కనుక ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇన్నర్ లోకి. నెక్స్ట్ ఇన్నర్ లూప్ ని చెక్ చేస్తుంది. ట్రూ అయితే మళ్ళీ బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఈ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్నర్ లూప్ ఫాల్స్ అయిందో మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ అవుటర్ ట్రూ అయితే మళ్ళీ ఇన్నర్ లోకి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అవుటర్ కనుక ఫాల్స్ అయితే ఇన్నర్ లూప్ లోకి రాకుండా డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ఎగ్జిట్ లో. డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిట్ లోకి వెళ్తుంది. నార్మల్ గా ఈ లూప్స్ ని మనం ఏమంటారు? పర్టికులర్ ప్యాటర్న్స్ కానీ పర్టికులర్ వాల్యూస్ ని మల్టిపుల్ రోస్. ఇప్పటి వరకు మనం ఫర్ లూప్, సింగిల్ ఫర్ లూప్, సింగిల్ వైల్ లూప్, డివైల్ యూజ్ చేసుకొని సింగిల్ రో, మల్టిపుల్ కాలమ్స్ ఆర్ మల్టిపుల్ రోస్ సింగిల్ కాలమ్ ని ప్రింట్ చేసి తెలుసా? సింగిల్ కాలం మల్టిపుల్ రోస్ అంటే ఏంటి? సింగిల్ రో మల్టిపుల్ కాలం. 1 2 3 4 5. దీన్ని ఇది రో 1 అండి. ఇది కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, కాలం 5. సింగిల్ రో మల్టిపుల్ కాలమ్స్. ఇది మల్టిపుల్ రోస్ సింగిల్ కాలం అంటే 1 2 3 4 5. కాలం 1, రో 1, రో 2, రో 3, రో 4. ఇవి నార్మల్ సింగిల్ ఫర్ లూప్ ని యూజ్ చేసి రాయొచ్చు, వైల్ లూప్ ని, డివైల్ లూప్ ని ఆల్రెడీ మనం చూసినవి. ఇప్పుడు నాకు ఇలా కాకుండా మల్టిపుల్ రోస్ విత్ మల్టిపుల్ కాలమ్స్ కావాలి. మల్టిపుల్ రోస్ మల్టిపుల్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 2 3 1 2 3. ఎన్ని రోస్ ఉన్నాయండి? రో 1, రో 2, రో 3. కాలం 1, కాలం 2, కాలం 3. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 9 వాల్యూస్ ఉన్నాయి. సో రో ఇంటూ కాలం 3 3s is equals to 9 ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. ఇలా నాకు మల్టిపుల్ రోస్ విత్ మల్టిపుల్ కాలమ్స్ ప్రింట్ చేయాలంటే అది సింగిల్ లూప్ వల్ల పాసిబుల్ కాదు. అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? నెస్టెడ్ లూప్కి వెళ్తాం. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? నెస్టెడ్ లూప్కి వెళ్తాం. ఓకేనా? సో హౌ టు write these programs, how to print different patterns like stars or digits or values with the help of nested loop we will discuss in continuous session. Continuous session lo nested loop discuss cheyadam. Up to now any doubts?